తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇప్పటిదాకా ఒక రకంగా ఉంటే ఈ నెల 15 తర్వాత మరో రకంగా ఉండబోతోంది. ఆ రోజు నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనుండడమే దీనికి కారణం. ఆయన ప్రకటించబోయే మేనిఫెస్టోపై ఇప్పటికే అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఇది కౌంటర్గా ఉంటుందని అంటున్నారు. అలాగే అదే రోజు నుంచి ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇటీవల ప్రధాని మోడీ తనపై చేసినటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. సురేష్, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. ఇక గులాబీ బాస్ కూడా ప్రగతి భవన్ నుంచి అడుగు బయట పెట్టబోతున్నాడు. దాన్ని కేటీఆర్ సింహం బయటకు వస్తుంది, కాంగ్రెస్ బీజేపీ గుంటన కలారా జాగ్రత్త అన్నట్టుగా నిన్న ఆయన కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 15 ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రాబోతున్నాడు. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఇప్పటికైతే టికెట్ ప్రకటించారో అభ్యర్థులతో అందరితో కూడా ఆయన మాట్లాడతారు. అక్కడికి అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు, సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థులకు పూర్తిగా బీ ఫామ్లు ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజలను ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఆయనను చేయాలంటే మరి ముఖ్యంగా ముఖ్యంగా ఆ మేనిఫెస్టోను కూడా ఆయన 15వ తేదీనే ప్రకటించబోతున్నాడు. మరి ఆ మేనిఫెస్టో పైన పూర్తిగా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచాడు ముఖ్యమంత్రి కేసీఆర్? ఇప్పటికైతే కాంగ్రెస్ పటిష్టమైన హామీలను 6 హామీలను అయితే ఇచ్చారు, గ్యారంటీలతో సహా ఇస్తున్న నేపథ్యం. మరోవైపు బీజేపీ ఎప్పుడు లేని మహిళా బిల్లులు కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, ఇక రకరకాల పథకాలతో ఇప్పటికే దూసుకుపోతున్న నేపథ్యం. మరి ఇవన్నిటి మధ్యలో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీ మాకేమిచ్చింది అని ప్రజలు అనుకోకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు వారు తలొగ్గకుండా కర్ణాటక ప్రభావం ఇక్కడ కూడా రాకుండా ఉండాలంటే మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఇప్పటికైతే పటిష్టమైన ఒక మేనిఫెస్టోను రూపొందించారని తెలుస్తుంది. మరి ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు మాత్రం తెలియాలంటే ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నానికి పూర్తిగా తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది. మరి ఆ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజలు అంగీకరిస్తారు, ఎంతవరకు దానికి ఆకర్షితులు అవుతారు, అంతవరకు అది ఓట్ బ్యాంకింగ్గా పనికొస్తుంది అనే దానిపైన సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యం. ఇప్పటికే బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ బాస్ ఇప్పటికైతే అమల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా తీస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పటాపంచలు అయిపోతాయి మీ పార్టీలు అని చెప్పిన నేపథ్యం. మరి ఏంటి అంత బలమైనటువంటి హామీ కూడా ఏముండబోతుంది? హుస్నాబాద్ కేంద్రంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మరి అదే రకంగా 15, 16, 17, 18 ఈ నెల పూర్తిగా ఆయన విస్తృతంగా ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తిరిగేదాన్ని కూడా పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ప్రకటించబోతున్నారు, సంభాషణ ఇవ్వబోతున్నారు. గతంలో నిజామాబాద్ కేంద్రంగా ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ పైన అనేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఎన్డీఏలో కలవాలంటే మేమే వద్దన్నాము, ఎన్డీఏ ద్వారాలు క్లోజ్ చేసేసాము, ఇలాంటి వారికి ఎన్డీఏలో చోటు లేదు అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదు. సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాటి గురించి కూడా పటిష్టంగా మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడు 2 పార్టీలను ఏకిపాడేయడానికి, 2 పార్టీలు ఇచ్చినటువంటి హామీలు, 2 పార్టీలు చిత్తు చేయడానికి దాదాపు వాళ్ళ మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రగల్భాలు ఇవన్నిటి కూడా చిత్తు చేస్తామన్నట్టుగా బీఆర్ఎస్ చాలా వరకు కూడా 15వ తేదీకి ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో దాదాపు ప్రజలను ఆకర్షించేలాగే ఉంటుంది, ఓట్ బ్యాంకింగ్గా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా బీఆర్ఎస్ ఇప్పటికే దాన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అభ్యర్థులు అయితే దాదాపు పార్టీలో ఉన్న లొసుగులు, ఇప్పటికున్నటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు దాదాపు అన్ని పోయాయి. బుజ్జగించే వారందరినీ బుజ్జగించేశారు. పార్టీ మారాలనుకునే వారు మీ ఇష్టం అన్నట్టుగా ఒక హామీ, ఒక గ్యారంటీ వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో వారు సుముఖత ప్రదర్శించకపోవడంతో వాటి పార్టీ మారని మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు వదిలేసిన నేపథ్యం. ఆ రకంగా ఇటు పడంచేరు మధు, ఇటు బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఈ రకంగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యం. ఇవన్నిటి కూడా డోంట్ కేర్ అనేటట్టుగా మరి పార్టీ దూసుకెళ్ళిపోతున్న నేపథ్యం. మరి ఇంత జరుగుతున్న తెలంగాణలో 100 సీట్ల టార్గెట్ మాది అంటున్నారు, ముఖ్యమంత్రి పీఠం మాదే అంటున్నారు, మూడోసారి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకొని తీరుతామంటున్నారు. సింగిల్ డిజిట్ మాత్రమే 2 పార్టీలకు కూడా బీజేపీ కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అయ్యేలా చేస్తామంటున్నారు. మరి ఏంటి అంత పెద్ద హామీ ఇస్తున్న, అంత పెద్దగా వీళ్ళు భ్రమలో ఉన్నారా, లేక వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకు అంతగా మరి ఎలక్షన్ జరగబోతుందా, ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆకర్షించబోతుందా అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.